సంక్రాంతి సందడంతా కోనసీమలో ఉన్నటువంటి ఆత్రేయపురంలోనే కనిపిస్తుంది. ఆత్రేయపురం పూతరేకుల పేరు చెప్తే ప్రపంచంలో తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆత్రేయపురం పూతరేకులకు పోటీగా ఆత్రేయపురంలోనే పడవల పందాలు కూడా జరుగుతున్నాయి. దానికి ఎదురుగుండా మనం చూస్తున్నాం కదా, చాలా అంటే ఆత్రేయపురం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఆత్రేయపురం రోడ్డు మొత్తం అంతా ఎక్కడ చూసినా కూడా పూతరేకులు చాలా అప్పటికప్పుడు తయారు చేసి రకరకాల పూతరేకులను అయితే అందిస్తున్నటువంటిది అయితే ఉంది. డ్రై ఫ్రూట్స్ పూతరేకులు ఇస్తున్నారు, నార్మల్ ఇస్తున్నారు, కొంచెం హనీ కల్పిస్తున్నటువంటి పూతరేకులు, ఇలా రకరకాల పూతరేకుల్ని క్షణాల్లో తయారు చేసి అప్పటికప్పుడు నోరూరించేలాగా ఆ చుట్టి మరి అందిస్తున్నటువంటిది అయితే ఇక్కడ మనము విజువల్లో కూడా చూడొచ్చు. షాప్స్ అన్నీ కంటిన్యూగా ఎంత అయితే ఉన్నాయో ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలామంది ఇది వస్తున్నటువంటి వాళ్ళకి చూస్తుంటే ఆ ట్రాఫిక్ ఒక పక్క నుంచి జామ్ అయిపోతుంది. అయినా ఎక్కడ వీళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకైతే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూతరేకులు కొనడానికి వచ్చారా మీరు ఇక్కడికి? అవును, వచ్చామండి. మేము రెగ్యులర్ కస్టమర్స్. అంటే ఆత్రేయపురం పూతరేకులు అంత ఫేమస్ అనా, లేకపోతే ఎప్పుడు వచ్చి తీసుకెళ్తూ ఉంటారా, ఎవరికైనా పంపిస్తూ ఉంటారా? ఎవరికి పంపిస్తూ ఉంటాము, స్టేట్స్కి అట్లా పంపిస్తూ ఉంటాము. ఎప్పుడు వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటాం. సేమ్ ఇదే షాప్కి వస్తాం. ఇక్కడ పూతరేకులు కొనడానికి వచ్చారా, పడవల పందాలు చూడడానికి వచ్చారా? పూతరేకులు కొనడానికి వచ్చే ఇక్కడ చూడడానికి వచ్చాము. మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఒక్కొక్కటి అంటే ఎన్ని రకాలు ఉన్నాయి తయారు చేస్తున్నారు? 13 రకాలు ఉన్నాయండి. చాక్లెట్, బూస్ట్, హార్లిక్స్, ఐస్ క్రీమ్, బెల్లం, డ్రై ఫ్రూట్స్, షుగర్ డ్రై ఫ్రూట్స్, బూస్ట్, హార్లిక్స్, సోంపాపిడి, హనీ, ఇంకా మీరు చుడుతున్నారు కదా, అంటే ఇప్పుడు మొత్తం ఒక్కొక్కటి వీటిలో చుట్టూ ఎంత టైం తీసుకుంటుంది అది ఒక్కొక్కటి చుట్టడానికి? అసలు ఒక గంటకి ఎన్ని తయారు చేస్తారు? గంటకి 150 తయారు చేస్తామండి. పీస్ వచ్చండి 30 రూపాయలు అలాగ పడుతుందండి ఒక్కొక్కటి. ఆర్గానిక్ బెల్లం అండి, నార్మల్ బెల్లం, షుగర్ అయ్యండి, ఆర్గానిక్ షుగర్ అండి. అంటే ఆత్రేయపురం పూతరేకులు అసలు మీ అందరికీ ప్రతిరోజు పని ఉంటుందా? ఇక్కడ వర్క్ దొరుకుతూనే ఉంటుందా? డైరీ ఉంటుందండి, డైలీ ఉంటుందండి, రెగ్యులర్గానండి. బాగా చేస్తామండి. మాది షాప్ పైకి వచ్చిందండి మాది. సో ఇక్కడ పూతరేకులు తయారు చేస్తున్నటువంటి వాళ్ళు ఒక పక్క ఉంటే కొంటున్నటువంటి వాళ్ళు కూడా ఎట్లా ఉంది, టేస్ట్ ఎట్లా ఉన్నాయి? మీరు కొన్నారా? వచ్చి మీరు పిలిచి మరీ ఇస్తున్నట్లున్నారు. ఎట్లా ఉంది, టేస్ట్ చేశారా? వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు చాలా బాగా చేస్తారండి. క్వాలిటీ నెంబర్ 1 షాప్ అండి ఇక్కడ ఆత్రేయపురంలో. ఎట్లా ఉంది, టేస్ట్ ఎట్లా ఉంది? టేస్ట్ చాలా బాగుందండి. అంటే పడవ పందాలు చూడడానికి వచ్చారా, లేదా పూతరేకులు కొనడానికి వచ్చి చూస్తున్నారా? అండి అక్కడ పడవ ఫోటోలు చూసి ఇక్కడ పూతరేకులు తినడానికి వచ్చామండి. ఆవిడ బాగా చేస్తుందండి ఆవిడ. సో అంటే ఎన్ని రకాలు తయారు చేస్తారండి ఇక్కడ? ఏంటి సార్? బూస్ట్ ఉంటుందండి, హార్లిక్స్ ఉంటుంది, కోవా ఉంటుంది, చాక్లెట్ ఉంటుంది, షుగర్లెస్ ఉంటుంది, ఐస్ క్రీమ్. దాంట్లో ఎట్లాంటి షుగర్ కలపకుండానే మొత్తం తయారు చేస్తుంటారు? సార్ కలపండి సార్, ఎటువంటి షుగర్ కట్ట కలదండి, ఓన్లీ షుగర్ ఫ్రీ ఉంటుందండి. అంటే ఒక పక్క నుంచి నార్మల్ పర్సన్స్ తినొచ్చు, షుగర్ పేషెంట్స్ ఉన్నా కూడా పూతరేకులు తినాలనుకునే వాళ్ళకి వాళ్ళు ఆశ చావకుండా షుగర్లెస్ కూడా తయారు చేస్తుంటారు. కారపొడి పూతరేకు కూడా ఉంటుందండి. అవునండి, కారపొడి పూతరేకు ఉంటుందండి. రేట్ ఎట్లా ఉంటుంది దీనికి సంబంధించి? పీస్ వచ్చి 40 రూపీస్ అండి, బాక్స్ వచ్చి 400 అండి. పూతరేకుల సందడి కోనసీమకు సంబంధించి ఏంటి ఇవన్నీ పూతరేకులు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారా? అంటే ఎక్కడికైనా పంపించడానికా లేదా పండగ వచ్చి తీసుకెళ్తున్నారా? ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చినందుకు ఆర్డర్లు వచ్చినాయి మనకి. ఇక్కడ హైదరాబాద్ నుండి వచ్చాం. ఇక్కడ కొంచెం పందాలు, కొంచెం పూతరేకులు, కోడి పందాలు అన్ని చూసి వెళ్ళిపోదాం అని ఇక్కడ వచ్చామని తెలియగానే న్యూస్ తెలియగానే అంటే పూతరేకులు నుంచి మీ ఫ్రెండ్స్ అందరు కాల్ చేస్తున్నారా ఆత్రేయపురంలో ఉన్న పూతరేకులు తీసుకురామని? ఫోన్లు వస్తున్నాయి నాకు. పూతరేకులు డబ్బాలు కావాలని, వాళ్ళ కోసం ఈ డబ్బాలన్నీ. పూతరేకులు అయితే బాగా ట్రై చేయాలండి, అద్భుతంగా ఉన్నాయి. బెల్లం పూతరేకులు, షుగర్ అన్నీ బాగానే ఉన్నాయి. బెల్లం అయితే అద్భుతం. సో చూస్తున్నాం కదా, అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా చూస్తే ఈ పూతరేకులు ఆత్రేయపురానికి పూతరేకులు ఎంతో ఫేమస్, వరల్డ్ ఫేమస్. ఇక్కడ నుంచి విదేశాలకు కూడా వీటన్నింటినీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అదే ఆత్రేయపురంలో పూతరేకుల స్టాల్స్ తయారు చేస్తున్నటువంటి ఆపోజిట్లోనే ఇంత పెద్ద పడవల పందాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని వేల మంది కంటిన్యూగా వస్తున్నారు. దానికి అనుగుణంగానే ఆత్రేయపురం పూతరేకుల టేస్ట్ వచ్చినటువంటి వాళ్ళందరికీ చూపిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ పూతరేకుల్ని టేస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ప్రతి స్టాల్లోనూ వచ్చి వెళ్తున్నటువంటి వాళ్ళని వాళ్ళే పిలిచి ముందు టేస్ట్ చేయమంటున్నారు. టేస్ట్ నచ్చితేనే కొనమని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే పూతరేకుల్ని ఈ పండగ సీజన్ పేరు చెప్పి బ్రాండింగ్ కూడా చేస్తూ మొత్తం అందరికీ తెలిసేలా చేస్తున్నటువంటిది అయితే ఉంది. అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు, దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ పూతరేకులను టేస్ట్ చేసి ఆత్రేయపురం పూతరేకులకు ఉన్నటువంటి ప్రత్యేకత తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే సంక్రాంతి సందడి కోనసీమలో ఒక పక్క ఆత్రేయపురం పూతరేకులు, మరోపక్క ఆత్రేయపురం పడవల పోటీలతో సందడిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, ఆత్రేయపురం, అంబేద్కర్, కోనసీమ జిల్లా.